అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 12. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆదిత్య వేద గురించి అలా రిక్వెస్ట్ చేస్తుంటే విక్రాంత్ పెదాలు క్రూరంగా విచ్చుకుంటాయి. విక్కీ వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆదిత్య వాణ్ణి అలా బ్రతిమాలుతుంటే చూడలేకపోతున్నారు. ప్లీజ్ విక్రాంత్, నన్ను ఏమైనా చెయ్యి, వేదని వదిలిపెట్టు. దాన్ని అలా చూస్తుంటే నా ప్రాణం పోతుందిరా అని మొహానికి చెయ్యి పెట్టుకుని ఏడుస్తుంటే, హాహా ఆదిత్య విహారీ ఏడుస్తున్నాడా? ఇదైతే గ్రేట్ సీన్ కదా. నా ఈగో ఇప్పుడు చల్లారిందిరా. నిన్ను ఎలా చూడాలనుకున్నానో అలా చూశాను. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు పార్టీ చేసుకోవాలి. హే గాయ్స్, ఈరోజు నేను మీకు పార్టీ ఇస్తున్నా. మీకు నచ్చినంత తాగండి, బిల్ నేను చేసుకుంటా అంటూ ఫ్రెండ్స్కి చేసి చెప్తూ తాగుతూ అరుస్తూ, చూడండి ఆదిత్య విహారీ ఏడుస్తున్నాడు, అందరూ చూడాలి ఈ సీన్ అని క్రూరంగా నవ్వుతూ ఆదిత్యాన్ని చూస్తూ, తనంటే అంత ఇష్టమా, ఇంతలా ఏడుస్తున్నావు? అయితే ఓ పని చేస్తా. ఇప్పటి వరకు నాకు అడ్డొచ్చి నాకు దక్కాల్సినవన్నీ నువ్వు దక్కించుకున్నావు, నాకు నచ్చినవన్నీ నువ్వు లాక్కున్నావు. ఇప్పుడు నీకెంతో ఇష్టమైన ఈ ఒక్కదాన్ని నేను లాక్కుంటా, తనని నా సొంతం చేసుకుంటా. అప్పుడు తెలుస్తుంది నా బాధ. నీ చేతులతో ఓడిపోయిన ప్రతిసారి నేను పడిన బాధ ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఏదేమైనా నీ టేస్ట్ మాత్రం సూపర్ ఆదిత్య, షీ సో హాట్ అంటాడు వేదాన్ని తలుచుకుంటూ. విక్రాంత్ అంటున్న మాటలకి ఆదిత్య పిడికిలు బిగుసుకుంటుంది. ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ, నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడు విక్రాంత్. నువ్వేదన్నా ఊరుకుంటున్నా అనుకోకు. ఊరుకోక ఏం చేస్తావు? నీ చిలక ఇప్పుడు నా పంజరంలో ఉంది, అది గుర్తుపెట్టుకో ఆదిత్య విహారీ అంటాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. ఏ నోటితో అయితే నా చెల్లిని అవమానించావో, చీదరించుకున్నావో, అదే నోటితో ఇప్పుడు నా చెల్లిని కిస్ చేయాలి. నువ్వు వద్దు అనుకున్నా తనని నువ్వు దగ్గరికి తీసుకోవాలి, ప్రేమించాలి. అలా చేస్తే తనని వదిలేస్తాను అంటాడు హారంగా కూర్చొని. పిచ్చి పట్టిందా విక్రాంత్? అలా ఎలా చేస్తాను? నేను వేదని ప్రేమించాను, తను నా ప్రాణం. ఇప్పుడు నీ చెల్లిని ఎలా? అది నా ప్రాణం పోయినా జరగదు అంటాడు కోపంగా. అలా అయితే అక్కడ తన ప్రాణం పోవడం కూడా ఖాయం అంటాడు విక్రాంత్. ఆదిత్య వేద పరిస్థితిని గుర్తు చేసుకుని గట్టిగా కళ్ళు మూసుకొని, ఓకే, నువ్వు చెప్పినట్టు వింటాను. తననేం చేయొద్దు, తనని వదిలేయి. వావ్, నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు. నిజంగా తనంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. గుడ్ గుడ్ డెసిషన్ అంటూ రియా అని పిలవగానే, హా బ్రో అంటూ వస్తుంది. రింగు రింగుల జుట్టు, వన్ పీస్ డ్రెస్ వేసుకొని, అరకిలో మేకప్ వేసుకొని వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది. వచ్చి ఆదిత్య ముందు నించొని, హాయ్ ఆది డార్లింగ్ అంటుంది. రియాని చూడగానే మోహన్ చిరాగ్గా పెట్టుకుంటాడు ఆది. ఇప్పుడు నీకు ఆదిత్య కిస్ పెడతాడంట, నీకు ఓకేనా అంటాడు విక్రాంత్. అంత అదృష్టం వద్దని ఎలా అంటాను బ్రో అంటూ మిలకలు తిరుగుతుంది. చూసావు కదా నా చెల్లికి నువ్వంటే ఎంత ఇష్టమో. నా చెల్లి నిన్ను ఇష్టపడటం నీ అదృష్టం. తను ఊ అంటే 100 మంది క్యూ కడతారు. అలాంటిది తాను నీ వెనక తిరిగితే కనీసం పట్టించుకోకుండా తన ప్రేమని అవమానించావు, నోటికొచ్చింది మాట్లాడావు. ఇప్పుడు అదే నోటితో ప్రపోజ్ చేసి కిస్ చేయాలి అంటాడు విక్రాంత్. ఆదిత్య మనసు ముక్కలవుతుంది. అందర్నీ ఖైమ కింద నరకాలి అన్నంత కోపం వస్తున్న వేద కోసం అణచుకుంటున్నాడు. అందరూ విక్రాంత్ ఫ్రెండ్స్ అవ్వటంతో క్లాప్స్ కొడుతూ ఆదిత్యని కమాన్ కమాన్ అని రెచ్చగొడతారు. తప్పక లేచి రియా ముందు నిలబడి గట్టిగా కళ్ళు మూసుకొని రియా మొహానికి దగ్గరగా వస్తాడు కిస్ చేయటానికి. రియా నవ్వుతూ సాధించానన్న గర్వంతో చూస్తుంది. ఆదిత్య పేదాలు రియాని తాకుతాయన్న నెక్స్ట్ సెకండ్ విక్రాంత్ ఫోన్ మోగుతుంది. ఫోన్ సౌండ్ విని ఆగిపోతాడు. ఫోన్ ఎత్తిన విక్రాంత్ అవతల చెప్పింది విని వాట్ అంటూ షాక్ అయి లేచి నించుంటాడు. ఏం మాట్లాడుతున్నావు? అలా ఎలా తప్పించుకుంటుంది? రాస్కెల్స్, ఒక్క ఆడపిల్లని కాపలా కాయలేకపోయారు అని వాళ్ళని తిడుతుంటాడు. వేద ఎప్పుడైతే తప్పించుకుంది అని తెలిసిందో నెక్స్ట్ మినిట్ ఆదిత్య మొహం వెలిగిపోయింది. అసలు ఏం జరిగింది అంటే, కొన్ని నిమిషముల క్రితం వేదకి ఫీలింగ్స్ ఎక్కువయ్యి ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక అక్కడున్న గ్లాస్ పీసెస్తో హ్యాండ్ కట్ చేసుకుంటుంది. ఆ పెయిన్ వల్ల ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని అక్కడి నుండి తప్పించుకోవటానికి చుట్టూ దారి కోసం చూస్తుంది. అక్కడెక్కడ కూడా డోర్స్ లేవు. ఒక్క విండో మాత్రం కనిపిస్తుంది. అక్కడికి ఓపెన్ చేయడానికి చూస్తుంది. కానీ అది ఓపెన్ అవ్వకపోయేసరికి అక్కడ పక్కన ఉన్న కర్ర తీసుకుని విండో పగలగొడుతుంది. అప్పటికే తన శరీరం కంట్రోల్ తప్పుతుంది. ఆయన ఓపిక తెచ్చుకొని చుట్టూ చూసి ఆ విండో నుండి దూకి అక్కడి నుండి తన ఒంట్లో ఉన్న శక్తి అంతా ఉపయోగించి పరిగెడుతుంది.
అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. హ్యాండ్ కట్ చేసుకోవటం వల్ల బ్లడ్ ధారలా కారిపోతుంది. ఎలాగోలా పరిగెత్తి రోడ్డు మీదకి వస్తుంది. అక్కడ సిగ్నల్స్ వస్తున్నాయేమో చెక్ చేసి తన చేతికున్న వాచ్తో ఆదిత్య ఫోన్కి కనెక్ట్ చేసి లొకేషన్ సెండ్ చేసింది. ఆది, ప్లీజ్ తొందరగా రా, నా వల్ల కావటం లేదు, చచ్చిపోతాను రా, నా బాడీ నా నుండి కంట్రోల్ తప్పింది, ఇప్పుడు నేనేం చేయలేను అని ఏడుస్తూ ముందు హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే నిజంగానే పోయేలా ఉన్నాను అని తల్లిని తండ్రిని గుర్తు చేసుకుని ఏడుస్తూ ముందుకు నడుస్తుంది. అప్పటికే బ్లడ్ చాలా పోవటం వల్ల తల తిరుగుతూ ముందొచ్చే వెహికల్ ముందు పడిపోతుంది. వేద అలా సడన్గా కారు ముందు పడేసరికి ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు రుద్ర. రూమ్లో ఉండి ఉండి బోర్ వస్తుందని చల్లగాలికి లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు రుద్ర. ముందు ఎవరో అమ్మాయి పడేసరికి టక్కున కార్ దిగి ఫాస్ట్గా వేద దగ్గరికి వెళ్ళి, అయ్యో, ఎవరి అమ్మాయి ఇలా పడిపోయింది, దెబ్బలు తగలేదు కదా, ఏమైంది అని వేదాన్ని చేత్తో పట్టుకొని చూస్తాడు. తన హ్యాండ్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఓ గాడ్, ఎవరో ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందా, ఇదో ఫ్యాషన్ అయిపోయింది అందరికీ, ఊ అంటే ఆ అంటే సూసైడ్ చేసుకోవటం, అమ్మాయిలు కూడా ఇలాగే తయారయ్యారు, ఛ అనుకొని ఒక ప్రాణం పోతున్నా చూస్తూ వదిలి వెళ్ళాలి అంటే మనసొప్పక తనని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్ వైపు పరుగులు పెట్టిస్తాడు. కానీ ఆ అమ్మాయే తన ప్రాణమని రుద్ర గుర్తించలేకపోతాడు. నేరుగా హాస్పిటల్ ముందాపి వేదాన్ని 2 చేతుల్లో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తాడు. వెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ మనసు ఒప్పక అక్కడే కూర్చుని వెయిట్ చేస్తాడు. డాక్టర్ వేదాన్ని చెక్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి డ్రగ్కి యాంటీడోస్ ఇచ్చి తనకి స్పృహ వస్తే ఇన్ఫామ్ చేయండి అని నర్స్కి చెప్పి బయటికి వస్తుంది. డాక్టర్ రాగానే లేచి తనకెలా ఉంది డాక్టర్ అంటాడు రుద్ర. తను మీకేమవుతుంది అని డాక్టర్ అడిగితే, ఏం అవ్వదు డాక్టర్, రోడ్డు మీద పడిపోతే తీసుకొచ్చాను అంటాడు. హో, ఓకే, తన బాడీలో డేంజర్ డ్రగ్ ఉంది, పాపం ఎలా భరించిందో ఆ అమ్మాయి, ఎవరో కానీ తనకి బలవంతంగా డ్రగ్ ఇచ్చారు, అది కంట్రోల్ చేసుకోవటానికి ఆ అమ్మాయి తెలివిగా ఆలోచించి హ్యాండ్ కట్ చేసుకుంది, ఆ పెయిన్ వల్ల కొంచెమైనా కంట్రోల్ అవుతుంది అనుకుని కట్ చేసుకోవటం వల్ల బ్లడ్ చాలా పోయింది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. ప్రజెంట్ యాంటీడోస్ ఇచ్చాము, కానీ తన బాడీలో మొత్తం బ్లడ్ పోయింది, బ్లడ్ ఎక్కించాలి, మా బ్లడ్ బ్యాంక్లో తన గ్రూప్ లేదు అంటుంది. ఓ అవునా, తన బ్లడ్ గ్రూప్ ఏంటి డాక్టర్? బి పాజిటివ్. అవునా, నాది కూడా సేమ్, అదే గ్రూప్, నేను డొనేట్ చేస్తాను అంటాడు రుద్ర. అవునా, గుడ్, లోపల నర్స్ ఉంది, తనకి చెప్తే తను చూసుకుంటుంది. ఓకే డాక్టర్ అని నర్స్కి చెప్తాడు. వేద పక్కన బెడ్ మీద పడుకోబెట్టి రుద్ర నుండి బ్లడ్ వేదకి ఎక్కిస్తుంది. ప్రెస్ చేస్తూ పక్కనున్న వేదాన్ని చూస్తూ, సారీ, నువ్వెవరో తెలీదు, నీ సిచ్యువేషన్ తెలియక అనవసరంగా ఏదో ఊహించుకొని నిన్ను తప్పుగా అనుకున్నాను, సారీ అనుకుంటాడు. వేద తప్పించుకుంది అని తెలిసి ఆనందంతో వెలిగిపోతుంది. అప్పుడే తన ఫోన్కి నోటిఫికేషన్ సౌండ్ వచ్చేసరికి ఫోన్ తీసి చూస్తాడు. వేద వాచ్ నుండి సెండ్ చేసిన లొకేషన్ తెలిసేసరికి, ఎస్ బంగారం వచ్చేస్తున్నారా అనుకొని విక్కీ పద అంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి అడుగు వేసి విక్కినంత చెంప చెల్లు అనిపించి, దానికి ఏమైనా అయితే అదే నీ ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో, నీ సంగతి తర్వాత చూస్తాను అని పరుగులు పెడుతూ బయటికి వెళ్ళి కారు స్టార్ట్ చేస్తాడు. జెడ్ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ వేద వాచ్లో ప్రజెంట్ హాస్పిటల్ లొకేషన్ చూపిస్తుంటే అరగంటలో వెళ్లాల్సింది 10 నిమిషాల్లో చేరుకుంటాడు. బ్లడ్ డొనేట్ చేసి వేద ముందు నిలబడి తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాను అని వేద తల నిమురుతున్న రుద్రకి ఫోన్ వస్తుంది. అవతల వాళ్ళు చెప్పింది విని, అవునా, ఓకే, నేను ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసి వేదాన్ని చూస్తూ, సారీ, నీకు స్పృహలోకి వచ్చే వరకు ఉందామనుకున్నా, కానీ అక్కడ నా ప్రాణమైన నా మరదల గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వెళ్తున్నా, తను నాకు ఇంపార్టెంట్, తనకన్నా ఎక్కువ ఏది కాదు, అందుకే వెళ్తున్నా అని ఒక చిన్న స్లిప్ అక్కడ పెట్టి ఒకసారి వేదాన్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రుద్రబాబు, తనే నీ మరదలు, నీ ప్రాణసఖి, తననే వదిలి తన కోసం వెతకటానికి వెళ్తున్నావు. రుద్ర మనుషులకి చుట్టూ కాలేజీలో వేదశ్రీ అనే పేరుతో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోమని చెప్తాడు. వాళ్ళ నుండి ఇప్పుడు కాల్ వస్తుంది రుద్రకి. రుద్ర బయటికి అడుగు పెట్టడం, ఆదిత్య లోపలికి అడుగు పెట్టడం ఒకేసారి జరుగుతుంది. ఆదిత్య పరుగులు పెడుతూ రిసెప్షన్లో ఇంతకు ముందు ఎవరైనా జాయిన్ అయ్యారా అని అడిగి ఐసీయూలో ఉంది అని చెప్పగానే ఫాస్ట్గా ఐసీయూలోకి వెళ్తాడు. బెడ్ మీద ఉన్న వేదాన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. ఓ చేతికి కట్టుకట్టి మొహం మొత్తం పీక్కుపోయి అలా బెడ్ మీద చూడగానే ఒక్క అడుగులో వేదాన్ని చేరుకొని తనని హత్తుకొని, సారీరా, నిన్ను సేఫ్గా చూసుకోలేకపోయానురా, ఎంత పెయిన్ అనుభవించి ఉంటావు,
అని వేద ఫేస్ని దోసిట్లోకి తీసుకొని నుదుటన ముద్దు పెట్టి కళ్ళు తెరువురా అని తట్టి లేపుతాడు. నర్స్ వచ్చి ఏ మీరెవరు అంటూ అరుస్తుంది. తను మా ఫ్రెండ్, తన కోసం వచ్చాము. ఎలా ఉంది ఇప్పుడు తనకి? ఇంకా ఎందుకు కళ్ళు తెరవడం లేదు? ఏదైనా ప్రాబ్లమా అంటాడు కంగారు పడుతూ. అలా ఏం లేదు అని వేద కండిషన్ చెప్పి ఇంకొద్దిసేపట్లో స్పృహ వస్తుంది అని చెప్తుంది. ఇక్కడ ఇంతమంది ఉండటం మంచిది కాదు, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది నర్స్. నేను ఇక్కడ వేదతో ఉంటాను, మీరు వెళ్ళండి అంటాడు ఆదిత్య. అలా ఎలా వెళ్తాము? నిన్ను వేదని ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్ళటానికి మాకు మనసు రావటం లేదు. నువ్వు ఇక్కడుండు, మేం బయట కూర్చుంటాం. అలాగే పొద్దున్నుండి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. మేం వెళ్ళి నీకు వేదాకి ఫుడ్ తీసుకొస్తాం అని విక్కీ అఖిల్ వాళ్ళు వెళ్తారు. అక్కడే కూర్చొని వేదకి స్పృహ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక గంట తర్వాత చిన్నగా కదులుతున్న వేదాన్ని చూసి మిత్రవింద కళ్ళు తెరువుమా అంటాడు. నన్నేం చేయొద్దు, ఆది ఆది త్వరగా రావా అని కలవరిస్తూ ఉంటుంది. వేద లేరా, నేను నీ భైరవ్ వచ్చాను. నీ పక్కన నీ కళ్ళ ముందే ఉన్నాను, ఒకసారి కళ్ళు తెరిచి చూడుమా అంటూ తట్టి లేపుతుంటే ఆదిత్య వాయిస్ గుర్తుపట్టి తన పక్కనున్నాడు అని మైండ్కి అర్థమైంది. మెల్లిగా కళ్ళు తెరిచి పక్కనున్న ఆదిత్యాన్ని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది వేదకి. కళ్ళ నిండా నీళ్లతో ఆది ఆది వచ్చేసావా, నువ్వు వచ్చేసావా, నన్ను వదిలి వెళ్ళకు, చాలా భయం వేసింది ఆది అని ఆదిత్య చేయి గట్టిగా పట్టుకుంటుంది భయంతో. వేద అంతలా భయపడుతూ ఉండటం చూసి ఆదిత్య మనసు కలుక్కుమంది. విక్రాంత్ మీద పట్టరానంత కోపం వచ్చి, విక్రాంత్ నిన్ను అస్సలు వదిలిపెట్టాను, మమ్మల్ని ఏడిపించిన నిన్ను అసలు వదిలిపెట్టాను, నరకానికి స్పెల్లింగ్ రాయిస్తా చూడు అని కసిగా అనుకొని, నేనెక్కడే ఉన్నారా, నువ్వు భయపడకు, నీకేం భయం లేదు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, ఏడవకుమా అని వేద కళ్ళు తుడిచి, ఎలా ఉంది మా ఇప్పుడు, పెయిన్గా ఉందా? హ్యాండ్ పెయిన్గా ఉంది అని లేచి కూర్చోవాలి అని చూస్తుంటే ఆదిత్య పట్టుకొని మెల్లిగా వెనక పిల్లో పెట్టి కూర్చోబెడతాడు. ఆదిత్య చేయి విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని కూర్చుంది. వేదాన్ని హత్తుకొని వెన్ను నిమురుతూ, కూల్ బంగారు, నేనున్నాను కదా, ఇంకేం భయం లేదు అని తనని స్థిమితపరుస్తాడు. కొద్దిసేపటి తర్వాత వేద కొంచెం నార్మల్ అయ్యాక, నిన్నెవరు సేవ్ చేశారా అని అడుగుతాడు. నన్ను కిడ్నాప్ చేసి ఒక దగ్గర పడేసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు. నిన్ను కాంటాక్ట్ చేద్దామని చాలా ట్రై చేశాను, బట్ అక్కడ మొత్తం జామర్స్ అరేంజ్ చేసి ఉంది, అందుకే నిన్ను కాంటాక్ట్ అవ్వలేకపోయాను. నేనే ఎలాగొల్లా తప్పించుకొని రోడ్డు మీదకి పరుగులు పెట్టాను. కొంచెం దూరం వచ్చాక నీకు లొకేషన్ సెండ్ చేశాను. తర్వాత నా బాడీ అసలు కంట్రోల్ అవ్వకపోయేసరికి చాలా భయం వేసింది. అందుకే దగ్గరలో హాస్పిటల్ ఏమైనా ఉందేమో అని ముందుకు నడుస్తూ వెళ్తున్న నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. కళ్ళు తెరిస్తే నువ్వు ఉన్నావు. ఇప్పుడు నిన్ను చూశాక కొంచెం భయం తగ్గింది. ఏదైనా జరిగితే నా ప్రాణం పోయేది ఆది, నేను బ్రతకలేను. ఆ విక్రాంత్ ఏమైనా చేస్తే నిజంగా చచ్చిపోయేదాన్ని అంటుంది వేద. హే పాగల్ అని వేద నోటి మీద చేయేసి, ఏంటి పిచ్చి మాటలు, నీకేమైనా అయితే నేనేమవ్వాలి, మీ పేరెంట్స్ ఏమవ్వాలి, నీకేమైనా జరుగుతుంటే చూస్తూ ఉంటానా చెప్పు, నీకేమైనా కానిస్తానా అని వేదాన్ని హక్ చేసుకొని, వాడి అంత చూస్తాను, నిన్నింతలో నరకం చూపించిన వాడికి నరకానికి స్పెల్లింగ్ రాయించకపోతే నా పేరు ఆదిత్య విహారి కాదు అని కోపంతో పిడికిలి బిగిస్తాడు. ఆది ఆది నీకొకటి చెప్పాలి, కాదు కాదు చూపించాలి అని తన వాచ్లో తీసిన ఫొటోస్ చూపిస్తుంది. ఏం ఫొటోస్ అని చూస్తాడు. అవి చూసి ఆదిత్య షాక్ అవుతాడు. వేదని దాచిన ప్లేస్ విక్రాంత్ వాళ్ళ నాన్నది. అందులో మొత్తం నకిలీ మెడిసిన్స్ ఉంటాయి. అవి కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేసినవి. అంతేకాదు దానికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్స్, ఫొటోస్ ఉంటాయి. అవన్నీ చూసి వాటి వైపు చూసి వేద వైపు వాటి వైపు మార్చి మార్చి చూస్తాడు ఆదిత్య. ఏంటి ఆది అలా చూస్తున్నావు, ఏమైంది అంది వేద. నువ్వు ఉన్న పరిస్థితిలో ఇవన్నీ ఎలా చేసావి, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది, ఆ బాక్సెస్ ఎందుకు ఓపెన్ చేశావు, ఈ పేపర్స్ ఎలా దొరికాయి నీకు అంటాడు ఆదిత్య. నన్ను తీసుకెళ్లిన వెంటనే ఇంజెక్షన్ ఇవ్వలేదు ఆది, అక్కడ చాలా చీకటిగా ఉండేసరికి నడుస్తూ ముందుకు వెళ్తుంటే అక్కడున్న బాక్సెస్ అడ్డుగా వచ్చి నా కాలు తగిలి కింద పడ్డాయి. నా వాచ్లో లైట్ ఓపెన్ చేసి చూశాను. అప్పుడు ఆ నకిలీ ట్యాబ్లెట్స్ కనిపించాయి. వెంటనే చెక్ చేసి పిక్స్ తీశాను. అక్కడ ఒక లాకర్ కూడా కనిపించింది. అది పగలగొట్టి ఓపెన్ చేస్తే ఈ పిక్స్లో ఉన్న పేపర్స్ కనిపించాయి అని పిక్స్ తీస్తుంటే బయట నుండి రౌడీస్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళారు. నేను పిక్స్ తీసిన విషయం వాళ్ళకి తెలీదు అని చెప్తుంది. వెంటనే వేదాన్ని హ్యాక్ చేసుకొని, నువ్వు సూపర్ బంగారం, ఈ దెబ్బతో విక్రాంత్ అవుట్. అంతేకాదు నిన్ను కిడ్నాప్ చేసినట్టు వాడి నోటితో చెప్తుంటే విక్కీ వాళ్ళు రికార్డ్ చేశారు. అది కనుక పోలీస్ వాళ్ళకి ఇస్తే ఇక వాడి పని అవుట్.
దెబ్బకి వాడు జైల్లో పడతాడు. వాడి నాన్న పాలిటిక్స్‌కి చెక్ పడుతుంది. కానీ కరెక్ట్‌గా ప్లాన్ చేయాలి. వాడికి ఎదురు వెళ్ళటం రిస్క్. కానీ అలాంటి వాళ్ళు బయట ఉంటే అందరికీ ముప్పు. అందుకే రిస్క్ చేసి ప్లాన్‌తో చేయాలి. ముందు నువ్వు కోలుకోవాలి. చూడు ఒక్క రోజులోనే ఎలా అయిపోయావు అంటాడు వేద తల నిమురుతూ. నేను కాదు, నీ ఫేస్ చూసుకున్నావా ఎలా అయిపోయింది. మార్నింగ్ నుండి నా కోసం చాలా టెన్షన్ పడుంటారు. ఇంతకీ నయని ఓకేనా? తను సేఫ్ కదా అని అడుగుతుంది. హా, బానే ఉంది అని విక్కీ వాళ్ళకి చెప్తాడు వేద లేచింది అని. లోపలికొచ్చి వేదాన్ని నార్మల్గా చూసి వాళ్ళు కూడా రిలాక్స్ అయ్యారు. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అనుకుంటారు. డాక్టర్స్ వచ్చి చెక్ చేసి రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళొచ్చు, కానీ ఒక 10 డేస్ మాత్రం బాగా రెస్ట్ తీసుకోవాలి, చాలా వీక్గా ఉంది అని చెప్తుంది. ఓకే డాక్టర్, మేం చూసుకుంటాం అంటాడు ఆదిత్య. వేదాకి ఫుడ్ తినిపిస్తుంటే నువ్వు కూడా తిను ఆది. నేను తర్వాత తింటానమ్మా, నువ్వు తిను. నాకు చాలు ప్లీజ్, నువ్వు తిను. మార్నింగ్ నుండి ఏం తినలేదు. విక్కీ బ్రో, మీరు కూడా తినండి. మీరు తిని స్ట్రాంగ్గా ఉంటేనే కదా నన్ను చూసుకోగలరు. మీరే వీక్ అయితే నన్నెవరు చూసుకుంటారు చెప్పండి. తినండి అని బలవంతం చేస్తే అందరూ 4 ముద్దలు తింటారు. వేదకి టాబ్లెట్స్ వేసి పడుకో అంటాడు ఆది. లేదు ఆది, నాకు పడుకోవాలంటే భయంగా ఉంది అని వేద భయపడుతుంటే నేను ఇక్కడ ఉంటాను పడుకో అని వేద చేయి గట్టిగా పట్టుకొని మరో చేత్తో జోకుడుతుంటే మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. ప్రశాంతంగా నిద్రపోతున్న వేదాన్ని చూసి నువ్వు బయట ఉండటం సేఫ్ కాదు, హాస్టల్లో కూడా వద్దు. ఇప్పుడు వాడు ఇంకా కోపంతో ఉంటాడు. ఎప్పుడు ఎక్కడి నుండి అటాక్ చేస్తాడో తెలియదు అని ఆలోచిస్తూ ఒక డెసిషన్కి వచ్చి బయటకు వెళ్ళి వేద వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడి విక్కీ వాళ్ళు చేయాల్సిన పని చెప్పేసి వేద దగ్గరికి వెళ్ళి ఇంకా భయం లేదు మా, నువ్వు నాతోనే ఉండేలా ప్లాన్ చేశాను. నువ్వు వద్దని చెప్పినా ఈ విషయంలో నేను వినను అనుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే రుద్ర వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళి మీరు చెప్పింది నిజమేనా? హా, అవును సార్, వేదశ్రీ అన్న పేరుతో ఇక్కడ ఇద్దరున్నారు, అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పాను అంటాడు. రుద్ర మనుషులు ఓకే అని లోపలికి వెళ్ళి వాళ్ళని చూస్తాడు. వీళ్ళేనా మీరు చెప్పింది? హా సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేం టెన్షన్ పడకండి, జస్ట్ నార్మల్గా అడుగుతున్నా అని వాళ్ళ విలేజెస్, వాళ్ళ పేరెంట్స్ నేమ్, అలాగే వాళ్ళ ఫొటోస్ చూపించమని అడుగుతాడు. బట్ నో యూస్. వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ చూసి వీలు కాదు. ఒక పని చేయండి, ఇప్పటి నుండి మీకు ఈ పేరుతో ఉన్న వాళ్ళ పేరెంట్స్ పిక్స్ నాకు సెండ్ చేయండి. అప్పుడు నాకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా దొరకాలి, అన్ని చోట్ల వెతకండి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేసి ఎక్కడున్నావురా అని కార్ బానెట్కి ఆనుకొని కళ్ళు మూసుకోగాని ఇందాక వేద కళ్ళ ముందుకు మెదిలేసరికి టక్కున కళ్ళు తెరిచి ఈ అమ్మాయి ఎందుకు గుర్తొస్తుంది నాకు అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే వేద లేవగానే గుడ్ మార్నింగ్, ఎలా ఉంది అంటూ అడుగుతుంది డాక్టర్. ఫైన్ డాక్టర్, పర్వాలేదు, కొంచెం నీరసంగా ఉంది అని చెప్తుంది. ఆ మాత్రం నీరసం లేకుండా ఎలా ఉంటుంది? నువ్వున్న సిచ్యువేషన్ అలాంటిది. చాలా గ్రేట్. అంతలా ఎలా తట్టుకున్నావో అసలు. వేరే వాళ్ళెవరు కూడా తట్టుకోలేరు. నువ్వు తెలివిగా బయటపడ్డావు అంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి అవును డాక్టర్, నన్నెవరు జాయిన్ చేశారు అని అడుగుతుంది. ఒక అబ్బాయి తీసుకొచ్చాడు. నీకు బ్లడ్ అవసరం ఉంటే కూడా అతన్ని డొనేట్ చేసి బిల్ కూడా పే చేసి వెళ్ళాడు. చెప్పటం మర్చిపోయా. అతను వెళ్ళేటప్పుడు నర్స్కి ఈ లెటర్ ఇచ్చి మీకు ఇవ్వమని చెప్పి వెళ్ళాడంట అని ఒక లెటర్ ఇస్తుంది. ఆదిత్య వేద ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆ లెటర్ ఓపెన్ చేస్తారు. హలో డేర్ గర్ల్, ఎలా ఉంది ఇప్పుడు? నార్మల్ అయ్యావా? ఐఎమ్ సారీ. నువ్వు సూసైడ్ కేసు అనుకొని నా కారు ముందు పడగానే తిట్టుకున్నా, కానీ నీ సిచ్యువేషన్ తెలిసాక ఫీల్ అయ్యాను. నువ్వు కళ్ళు తెరిచే వరకు ఉండాలి అనుకున్నా, బట్ నేను ఒకరి కోసం వెతుకుతున్నా, అందుకే వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు తొందరగా క్యూర్ అవ్వాలని ప్రేయర్ చేస్తాను. టేక్ కేర్ మా. ఆ లెటర్ చదివి ఎవరో ఆది ఇతను సేవ్ చేసి బ్లడ్ ఇచ్చి బిల్లు కూడా పే చేశాడు. ఎవరో కానీ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. మళ్ళీ కనిపిస్తే బాగుండు. కనిపించినా అతను ఎలా ఉంటాడో తెలీదు. తను వెతుకుతున్న వాళ్ళు అతనికి దొరకాలి అని కోరుకుంటున్నాను అంటుంది. ఎవరో కానీ టైంకి సేవ్ చేశాడు, చాలా మంచివాడు అనుకుంటా. సరే పద అని డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకొని వేదాన్ని తీసుకొని స్టార్ట్ అవుతాడు ఆది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.